Hello aspirants, welcome back to RRB preparation series. So this is part 12 of aptitude PYQs. ఇందులో ఇంగ్లీష్ పేపర్ ని తెలుగులో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అండ్ RRB playlist I've already made. I'll be putting the link in the description. So if you're preparing for any of the those from ALP, RRB NTPC, RRB Group D, you can check out that playlist because ఆ 3 ఎగ్జామ్స్ లో కొంచెం సిమిలర్ ప్యాటర్న్ దొరుకుతుంది కాబట్టి మీరు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు మోడల్ ఐడియా వస్తుంది. మోర్ మోడల్స్ మీరు కవర్ చేసినట్టు ఉంటుంది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ పార్ట్ 11 లో అడిగిన హోంవర్క్ క్వశ్చన్ కి ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం. ఓకే, సో మనకి ఏమి ఇచ్చారు? సమ్ బెంచెస్ ఆర్ ఆటోస్. సో దిస్ వీ కెన్ రైట్ as సమ్ బెంచెస్ ఆర్ ఆటోస్. ఓకే, అండ్ దెన్ ఆల్ ద బాక్సెస్ ఆర్ ఆటోస్. సో ఇక్కడ మనకి టూ కండిషన్స్ లో రావచ్చు. ఒకటి, బాక్సెస్ ఇలా రావచ్చు వితౌట్ టచింగ్ ద బెంచెస్, ఆర్ ఎల్స్ ఇలా కూడా రావచ్చు. ఇది బెంచెస్ అనుకో, ఇది ఆటోస్ అనుకో. ఇప్పుడు బాక్సెస్ ని టచ్ అవుతూ, అదే బెంచెస్ ని టచ్ అవుతూ బాక్సెస్ రావచ్చు. ఓకే, సో ఈ టూ కండిషన్స్ రావచ్చు. అండ్ ఆల్ ద పెన్స్ ఆర్ బెంచెస్. సో ప్రతి పెన్ బెంచెస్ అంట. ఇందులో మళ్ళీ కండిషన్స్ ఉంటాయి. ఏంటి? ఇలా పెన్ ఆటోస్ ని బాక్సెస్ ని టచ్ అవ్వకుండా, పెన్ ఇక్కడ ఆటోస్ ని టచ్ అవుతుంది కానీ బాక్సెస్ ని టచ్ అవ్వట్లేదు, లేదా బాక్సెస్ ని కూడా టచ్ అవుతూ, అలా అన్ని కండిషన్స్ లో ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకే, సమ్ బెంచెస్ ఆర్ బాక్సెస్. సమ్ బెంచెస్ బాక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఈ కండిషన్ లో అవుతుంది బట్ ఈ కండిషన్ లో అవ్వట్లేదు. సో సమ్ బెంచెస్ మేబీ బాక్సెస్, దేర్ ఇస్ అ పాసిబిలిటీ అని ఇచ్చారనుకో, అప్పుడు ఈ స్టేట్మెంట్ రైట్ అయ్యేది బికాస్ వన్ ఆఫ్ ద పాసిబిలిటీ ఉంది. కానీ సమ్ బెంచెస్ ఆర్ బాక్సెస్ అని కన్ఫర్మ్ గా అవుతుంది అని మనం చెప్పలేం కదా. సో ఈ స్టేట్మెంట్ అవుతుంది రాంగ్. నో పెన్ ఈజ్ ఆటో. నో పెన్ ఈజ్ ఆటో. పెన్ ఆటోతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ కండిషన్ అయితే నో పెన్ ఈజ్ ఆటో సరిపోయింది. ఈ కండిషన్ లో ఆటోతో కోయిన్సైడ్ అవ్వచ్చు. సో వీ కెనాట్ సే కన్ఫర్మ్ గా నో పెన్ ఈజ్ ఆటో అని మనం చెప్పలేం. ఓకే, సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సమ్ బాక్సెస్ ఆర్ బెంచెస్. సమ్ బాక్సెస్ ఆర్ బెంచెస్ మైట్ బి, మైట్ నాట్ బి. ఒక విషయం చూడండి, సమ్ బెంచెస్ ఆర్ బాక్సెస్, సమ్ బాక్సెస్ ఆర్ బెంచెస్, ఈ రెండిట్లో కామన్ సిమిలారిటీ ఉంది కదా. అంటే బాక్సెస్ కి బెంచెస్ కి ఏదో ఒక కామన్ సిమిలారిటీ ఉన్నట్టు ఈ ఆప్షన్స్ ప్రకారం. సో 1 అయిందంటే 3 కన్ఫర్మ్ గా రైట్ అవ్వాలి. సో ఈదర్ 1 and 3 అవ్వాలి, లేదా నన్ అవ్వాలి. సో ఈ టూ ఆప్షన్స్ లోనే ఏదో ఒకటి అవ్వాలి. ఈ రెండు పోతాయి అన్నమాట. మీరు ఫస్ట్ అలా ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో బెంచెస్ కి బాక్సెస్ కి రిలేషన్ ఉందా, ఈ ఆప్షన్ పెడతారు. థర్డ్ ఆప్షన్, బెంచెస్ కి బాక్సెస్ కి రిలేషన్ లేదా, నన్ ఆఫ్ ద త్రీ పెడతారు. ఓకే, దాన్ని బట్టి మీకు ఒకవేళ ఎగ్జామ్ లో కన్ఫ్యూజన్ వస్తే ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ పెట్టేయండి. ఓకే, అట్లీస్ట్ 50% ఛాన్స్ ఉంటుంది రైట్ అవ్వడానికి. సో ఇక్కడ మీకు నన్ ఆఫ్ దిస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. ఈ వీడియోలో కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే బేసిక్ కాన్సెప్ట్స్ నుంచే ఉంటాయి. కానీ సమ్ టైమ్స్ ఎగ్జామ్స్ లో మనం పెద్ద క్వశ్చన్ సాల్వ్ చేసిన బేసిక్స్ లో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో అందుకని ఎప్పుడైనా మీకు బేసిక్స్ క్వశ్చన్స్ కనిపించినా ఈ మోడల్ నాకు వచ్చలే అని చెప్పి నెక్స్ట్కి వెళ్ళిపోకండి. బేసిక్ అయినా సరే మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఐమ్ టాకింగ్, బేసిక్ అయినా సరే మీరు ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీకు ఇంకా బ్రష్ అప్ అవుతాయి కాన్సెప్ట్స్ అన్ని. రివిజన్ లా కూడా ఉంటుంది. ఓకే, సో ఇది సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చారు, కాస్ట్ ప్రైస్ ఏంటో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనకి ఫార్ములా ఏంటి ప్రాఫిట్ పర్సెంటేజ్ కి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ఈక్వల్ టు a profit percentage. అంటే 84 minus cost price by cost price into 100 equal to profit percentage which is 20. ఇప్పుడు ఇది లెంతీ అయిపోతుంది కదా. ఇలా కాకుండా ప్రీవియస్లీ ఆల్రెడీ టోల్డ్, ఎప్పుడైనా గెయిన్ కానీ ఇంక్రీస్ కానీ సమ్ పర్సంటేజెస్ లో మనకి ఇచ్చినప్పుడు 100 లో దాట్ వాల్యూ వి యాడ్. ఓకే, దట్ ఈస్ అ ట్రిక్ అనమాట. ఓకే, మీకు ఈ మెథడ్ తెలీదు అంటే యూ కెన్ ఆస్క్ మీ, ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్. ఓకే, సో 100% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ అంటే గెయిన్ ఏం లేనట్టు. ఓకే, కానీ 20% ప్రాఫిట్ ఉంది అంటే 100% ఆఫ్ కాస్ట్ ప్రైస్, వాళ్ళ కొన్న అమౌంట్ 100% ఆఫ్ కాస్ట్ ప్రైస్ కి ఇంకొక 20% యాడ్ అయినట్టు. 100 కి ఇంకో 20% యాడ్ అయితే ఎంత? 120% అన్నట్టు కదా. సో దాన్ని మనం ఎలా రాస్తాం? 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. ఇది డైరెక్ట్ స్టెప్ అన్నమాట. ఓకే, సో 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఎంత? 84 రూపీస్. 12 7s 84, 0 gets cancelled. Cost price ఎంత? 7 into 10, 70 rupees. Clear? So 70 rupees will be the answer. Fine, let's go to the next one.
Shopkeeper purchased a stereo system of marked price 2000. Okay, so 2000 initial amount అంట at successive discounts. ఇది మీరు గమనించాలి. సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే 2000 లో ఫస్ట్ 10% డిస్కౌంట్ వచ్చినట్టు, అప్పుడు మీకు ఒక ఫైనల్ అమౌంట్ వస్తుందా, అందులో మళ్ళీ 15% వచ్చినట్టు. అంటే ఇనీషియల్ గా మీకు డైరెక్ట్ గా 25% ఇచ్చినట్టు కాదు, ఇందులో 10%, ఆ వచ్చిన దాంట్లో మళ్ళీ 15%. మీకు ఒక డౌట్ రావచ్చు, లైక్ ఇందులో 10% మళ్ళీ 15% అన్న ఏదైనా 10 ప్లస్ 15 25% కదా, సో 25% ఆఫ్ 2000 అలా డైరెక్ట్ గా చేయొచ్చు కదా అని. బట్ అలా మనం చేయకూడదు, బికాస్ 2000 లో 10% అంటే సమ్ ఎంతో రెడ్యూస్ అయిపోయి మీకు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 1800 రూపీస్ వచ్చింది అనుకో, ఇందులో 15% అంటే మనం ఇప్పుడు చేస్తున్న ఈ 15% 2000 లో కాదు 1800 లో. సో 1800 లో 15% అని అర్థం. ఓకే, సో అందుకు ఎప్పుడైనా సక్సెసివ్ అని ఇచ్చినప్పుడు ఒకటి తర్వాత ఒకటి అని మనకి తెలిసినప్పుడు ఆ రెండింటిని యాడ్ చేయకూడదు. ఫస్ట్ ఏదైతే వాల్యూ వస్తుందో ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి మళ్ళీ సెకండ్ స్టెప్ మనం చేయాలి. ఓకే, ఇప్పుడు 2000 లో 10% అంటే ఏంటి, 2000 లో 10% అంటే 10% డిస్కౌంట్ వచ్చింది అంటే మీరు అమ్ముతుంది ఎంతకి, 90% కదా. 100 లో 10% తీసేయండి, రిమైనింగ్ 90%. అదే మీరు రాస్తారు. సో 90% ఆఫ్ 2000. ఓకే, ఇందులో మళ్ళీ 15% డిస్కౌంట్ వచ్చింది. సో మళ్ళీ 15% డిస్కౌంట్ వచ్చిందంటే 100 లో 15 తీసేయండి అంటే 85%. సో 85% ఆఫ్ 90% ఆఫ్ 2000 ఇలా మీరు రాయాలి. ఓకే, లేదా మీరు సింపుల్ గా ఆలోచిస్తా అంటే 2000 లో 10% అంటే ఎంత, ఒక జీరో తీసేయండి, 200. 2000 లో 200 తీస్తే ఎంత, 1800. సో 1800 లో డైరెక్ట్ గా 85% ఆఫ్ 1800 అనైనా మీరు రాసుకోవచ్చు. ఓకే, మీరు ఎలా అయినా ఆలోచించవచ్చు. బట్ ఈక్వేషన్ ఎలా రాయాలి మీకు ఐడియా రావడం కోసం ఈ ఈక్వేషన్ నేను మీకు చెప్పాను. ఓకేనా, ఫైన్. సో 0 0 0 0 gets cancelled, this 0 0, this 0 0 gets cancelled. um what else do we have, ఇంకేం లేదు. సో 9 2s is 18, 18 into 85 is 1600. ఓకే, సో మనకి వాళ్ళు ఖర్చు పెట్టిన అమౌంట్ కాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో, సారీ సారీ సారీ, not 1600, it is 1500 30. ఓకే, సో 1530, 85 into 18. సరే క్యాల్కులేట్ చేసి చూద్దాం. 85 into 18, 8 5s are 40, 04, 8 8s are 64, 5 1s are 5, 64 plus 4 is 16, 8, 68 plus 5 is 73, 3 7, 8 1s are 8, 8 plus 7 15. So 1530 will be the answer. Okay, ఈ simple multiplication ఎలా చేశాను one step లో, that it has a trick. So you can ask me in the comment, I'll be providing you the video where I've explained this trick. Okay, ఫైన్. సో 1530 అయింది, అందులో మళ్ళీ 70 రూపీస్ ప్యాకేజింగ్ కి వాడారంట. సో 1530 ప్లస్ 70, సో 1600 రూపీస్ అతనికి ఇనీషియల్ గా అయింది కాస్ట్ ప్రైస్. ఎంతకి సెల్ చేశారు, 2000 కి. సో అతనికి వచ్చిన ప్రాఫిట్ ఎంత, 2000 మైనస్ 1600 విచ్ ఇస్ 400 రూపీస్ అతని ప్రాఫిట్, డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఎంత అతనికి ఎంతగా పడింది, 1600. 1600 into 100. Okay, 0 0 0 0, 4 1s are 4 4s are 16, 4 1s are 4 2s are 10, 4 0. Okay, so 20%, sorry 20 కాదు, 4 2s are is 8 and 4 5s are is 20. So 25% will be the answer. Clear? Fine. So the factors of x square minus 6x plus 8 are. So this one I've already told, but for those who don't know, I'll be telling you once again that ఎప్పుడైనా ax square మైనస్ bx ప్లస్ సి ఈ ఫార్మాట్ లో ఉందనుకో, అంటే ఒక దగ్గర మైనస్ ఉండి మిడిల్లో ఫస్ట్ లాస్ట్ లో ప్లస్ ఉందనుకో, మనకు వచ్చే రూట్స్ ఏదైతే వాల్యూస్ ఉంటాయి అంటే ఎక్స్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి రెండు పాజిటివ్ లోనే ఉంటాయి. అది మీరు బాగా గమనించాల్సింది. అంటే ఇక్కడ మైనస్ ఉండి ఈ రెండు ప్లస్ ఉన్నప్పుడు. ఓకే, సో రూట్స్ రెండు పాజిటివ్ లో ఉంటాయంటే అప్పుడు ఎక్స్ మైనస్ 4 ఎక్స్ మైనస్ 2 అన్నట్టే కదా, బికాస్ ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు 0 అన్నప్పుడే కదా ఎక్స్ ఈక్వల్ టు పాజిటివ్ 4 అవుతుంది. ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0 అన్నప్పుడే కదా ఎక్స్ ఈక్వల్ టు పాజిటివ్ 2 అవుతుంది. సో రూట్స్ రెండు పాజిటివ్ లో రావాలంటే ఫ్యాక్టర్స్ ఎలా రావాలి, మైనస్ మైనస్ లో రావాలి. సో డైరెక్ట్ గా మైనస్ మైనస్ ఇంకెక్కడా లేదు కాబట్టి ఇదే ఆన్సర్, మీరు చూడగానే మార్క్ చేసేయచ్చు. ఓకే, ఫర్ దోస్ హూ డోంట్ నో సాల్వింగ్ కూడా మీకు కావాలి అంటే చెప్తాను. సో మీకు రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం యూ హ్యావ్ ఏ ఫార్ములా, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇందులో ఏబిసి వాల్యూస్ దీని ప్రకారం సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 2 రూట్స్ వస్తాయి. ఓకే, అలా కాకుండా ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు
ఇక్కడ సి ఏదైతే ఉందో దాన్ని ఏ ఇంటూ బి ఫార్మాట్ లో మీరు రిప్రజెంట్ చేయగలగాలి. అండ్ బి ఏదైతే ఉందో దాన్ని మీరు ఏ ప్లస్ బి ఫార్మాట్ లో రిప్రజెంట్ చేయగలగాలి. సో అలా 8 కి మీరు ఆలోచిస్తే ఏమేమి ఉంటాయి? 1 8 ఆర్ 8, 2 4 ఆర్ 8, అంతే, ఇంకేమీ లేవు. సో 8 కి 1 కి ప్లస్ ఆర్ మైనస్ చేస్తే 6 వస్తుందా? రాదు. సో ఇది మీరు పక్కన పెట్టేయండి. 4 అండ్ 2 కి ప్లస్ ఆర్ మైనస్ ఏమైనా చేస్తే 6 వస్తుందా? వస్తుంది. 4 + 2 6 వస్తుంది. సో దాన్ని మీరు ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు? ఎక్స్ స్క్వేర్ minus 4x minus 2x, because 4 plus 2 ఎంత 6 కదా. సో minus 6x ని minus 4x minus 2x అని రాస్తాను. మైనస్ మైనస్ చేస్తే ప్లస్ అవుద్ది. సో 4 plus 2 అవుతుంది 6 అవుతుంది. 6x ముందని మైనస్ ఉంది కాబట్టి మైనస్, అలా ఓకేనా. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 2x ప్లస్ 8 ఈక్వల్ టు 0. రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎలానో చెప్తున్నా, ఓకేనా, ఈ క్వశ్చన్ కి సంబంధించి కాదు. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 4 మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 4. ఓకే, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది 8. ఓకే, సో నేను ఇక్కడ ఈ రెండిట్లో ఏం కామన్ తీసాను? ఎక్స్ కామన్ తీసాను. ఈ రెండిట్లో నేను 2 కామన్ తీసాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ మైనస్ 4 ఎక్స్ మైనస్ 4, ఇప్పుడు అది కామన్ తీయండి. ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది? ఎక్స్ మిగిలింది, మైనస్ ఇక్కడ ఏం రిమైనింగ్ ఉంది? 2 ఉంది. సో ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ 2 సరిపోయిందా? ఫైన్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. మీకు అదే రూట్స్ కావాలనుకో, ఈక్వల్ టు 0 మనం ఇక్కడ రాసుకున్నట్టు. ఓకే, సో x equal to 4 ఒకటి 2 ఒకటి అవుతుంది. Let's go to the next one. 3 clocks are designed to alarm every 1 hour, every 2 hours and every 3 hours respectively. If all they alarmed together now, after how many hours will they together alarm next? ఇప్పుడు 3 క్లాక్స్ ఉన్నాయంట. ఒకటి ప్రతి 1 hour కి రింగ్ అవుతుంది, ఇంకొకటి ప్రతి 2 hour కి రింగ్ అవుతుంది, అండ్ ఇంకొకటి ప్రతి 3 hour కి రింగ్ అవుతుంది. ఇప్పుడు తిను ప్రతి 1 hours కి రింగ్ అవుతుంది. తిను ఫస్ట్ అవర్ లో రింగ్ అయింది అనుకో, తర్వాత మళ్ళీ థర్డ్ దాంట్లో, మళ్ళీ తర్వాత ఫిఫ్త్ దాంట్లో, ఓకే, మళ్ళీ తర్వాత సెవెన్ దాంట్లో. ఓకే, ఓకే, సో ప్రతి 2 hours కి ఒకసారి రింగ్ అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్, తర్వాత 2 hours కి, తర్వాత 4 6 అలా. ఓకే, మళ్ళీ అదే 3 hours కి ఒకసారి అయ్యేది అనుకో, ఫస్ట్ 0 దగ్గర ఒకసారి, మళ్ళీ 3 దగ్గర ఒకసారి, 4 5 మళ్ళీ 6 దగ్గర ఒకసారి. ఓకే, అలా. ఇప్పుడు కామన్ గా ఎప్పుడు కోయిన్సైడ్ అవుతుంది? ఇక్కడ అవుతుంది స్టార్టింగ్ పాయింట్ లో 0th hour లో. ఓకే, ఇప్పుడు అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు అవుతుంది 1 2 3 4 5 6, మళ్ళీ 6th hour దగ్గర అవుతుంది. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ 6 hours తర్వాత అవుతుంది. దిస్ విల్ బి ది ఆన్సర్. ఇక్కడ అంటే చిన్న చిన్న వాల్యూస్ ఉన్నాయి, సరిపోయింది. అదే పెద్ద వాల్యూస్ వస్తే ఏం చేయాలి? అప్పుడు అంతంత మనం డ్రా చేయలేం కదా. ఓకే, సో 4 and 6 ఇచ్చారనుకో, 2 ఉన్నాయి, 4 and 6 hours కి రింగ్ అవుతుంది. ఇప్పుడు అవి ఇప్పుడు కోయిన్సైడ్ అవుతాయి అని అడుగుతారు, మీరు అన్ని రాయలేరు కదా. ఓకే, సో దానికి మీకున్న ట్రిక్ ఏంటంటే యూ విల్ హ్యావ్ టు ఫైండ్ ది ఎల్సిఎం. సో ఎల్సిఎం ఆఫ్ 1 2 and 3 is 6. సో ప్రతి 6 hours కి అవుతుంది. అదే సేమ్ 6 కి 4 కి అనుకున్నారు అనుకో, 4 and 6 ఉంది. సో 2 2s are 4, 2 3s are 6, 3 2s are 6, 6 2s are 12. సో ప్రతి 12 hours కి కోయిన్సైడ్ అవుతుంది. ఆలోచించండి, 1 2 3 4, 4th hour దగ్గర అవుతుంది, 5 6 7 8, 8th hour దగ్గర అవుతుంది, 9 10 11 12, 12th hour దగ్గర అవుతుంది దిస్ వన్. అదే ఇది అనుకో, 1 2 3 4 5 6, 6th దగ్గర అవుతుంది, 1 2 3 4 5 6, మళ్ళీ 6th దగ్గర అవుతుంది. సో 6 దగ్గర అవుతుంది, 12 దగ్గర అవుతుంది. ఇది 4 8 and 12 దగ్గర అవుతుంది. సో ఎక్కడ కోయిన్సైడ్ అవుతుంది? 12 దగ్గర. సో ఎప్పుడైనా కామన్ కోయిన్సిడెన్సెస్ మీకు ఏదైనా వాల్యూస్ కావాలి అని అనుకుంటున్నప్పుడు యూ విల్ హ్యావ్ టు ఫైండ్ ది ఎల్సిఎం విచ్ డిఫైన్స్ ద కామన్ కోయిన్సిడెన్స్. ఎందుకంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది? ఇవన్నీ కామన్ గా ఏ నెంబర్ తో మల్టిప్లై అవుతుంది అనే కదా మీకు తెలుస్తుంది. అంటే ప్రతి వాల్యూకి అంటే ప్రతి నెంబర్ కి ఆ వాల్యూ టేబుల్లో వస్తుంది. అంటే 12 అనేది 4 టేబుల్లో వస్తుంది, 12 అనేది 6 టేబుల్లో కూడా వస్తుంది. అదే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 3 కూడా ఉందనుకో, 3 టేబుల్లో కూడా 12 వస్తుంది. సో 12 ఇస్ అ కామన్ థింగ్ అనమాట ఆ మూడింటికి. అలా మీకు ఏదైనా ఒక కామన్ వాల్యూ మీరు కావాలి అని అనుకుంటున్నారు, కామన్ కోయిన్సిడెన్సింగ్ వాల్యూ మీకు కావాలి అని అనుకుంటున్నారంటే యూ విల్ హ్యావ్ టు ఫైండ్ ది ఎల్సిఎం. క్లియర్? Fine. So card X and Y start at the same time at speed 12 kmph, 16 kmph ఇచ్చారు. Distance between them after 3 minutes. Okay, so ఇప్పుడు మీకు కేఎంపిహెచ్ లో ఇచ్చారు, ఆన్సర్ ఏమో మీటర్స్ లో ఉంది అండ్ మీకు ఇచ్చింది మినిట్స్ లో ఉంది, విచ్ క్యాన్ బి కన్వర్టెడ్ టు సెకండ్స్. ఓకే, 3 minutes అంటే ఎన్ని సెకండ్స్? 3 into 60 seconds, విచ్ ఇస్ 180 seconds. ఓకే, సో మీ దగ్గర ఉన్న స్పీడ్స్ ని కూడా మీరు మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేసేసుకోండి. సో మీ దగ్గర సెకండ్స్ ఉంది, మీటర్స్ మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, సో 12 into 5/18. ఫర్ దోస్ హూ డోంట్ నో, కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయడానికి యూ విల్ హ్యావ్ టు మల్టిప్లై ఇట్ బై 5/18. సో టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ మీద
మీద, ట్రైన్స్ మీద I've already made dedicated videos. సో మీకు ఈ కాన్సెప్ట్ ఐడియా లేదు అంటే I'll be putting the links in the description. You can check it out. ఇవనే కాదు డిఫరెంట్ సిరీస్ లైక్ కాగ్నిజెంట్ సిరీస్, యాక్సెంచర్ సిరీస్, ఆర్ఆర్బి, ఇంకా డిఫరెంట్ అండ్ ఆప్టిట్యూడ్ డెడికేటెడ్ టాపిక్స్ లైక్ వర్క్ అండ్ టైమ్, ఏజెస్, averages, percentages, time, speed and distance, trains, pipes and cisterns, అవన్నీ dedicated videos I've already made. I'll be putting all the links in the description. You can check it out. అండ్ aptitude ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మీ ప్రకారం టైం టేబుల్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, అది కూడా చెప్తే I've made videos. So I'll be putting all the links in the description, or you can even ask me in the comments. I'll be providing you with the link. Okay, so 12 into 5 by 18, ఇదే మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేసేసారు. ఓకే, సో 12 into 5 by 18 క్యాన్సిల్ చేయొచ్చు, బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ బికాస్ తర్వాత మనకి సింపుల్ గా ఉంటుంది. 16 into 5 by 18 ఇది మీరు మీటర్ పర్ సెకండ్ లోకి కన్వర్ట్ చేసేసారు. ఇప్పుడు 3 ఇది 1 మీటర్ పర్ సెకండ్. ఓకే, మీటర్ పర్ సెకండ్ అంటే 1 సెకండ్ లో ఎన్ని మీటర్స్ వెళ్తుంది అని అర్థం. ఓకే, అదే 180 సెకండ్స్ లో ఎంత వెళ్తుంది అంటే 1 మినిట్ లో సమ్ ఎక్స్ అనే మీటర్స్ వెళ్తుంది అనుకో, 180 సెకండ్స్ లో ఎన్ని మీటర్స్ వెళ్తుంది, ఎక్స్ ఇంటూ 180, అంతే కదా. సో 1 సెకండ్ లో ఇన్ని మీటర్స్ వెళ్తుంది అన్నప్పుడు 180 సెకండ్స్ లో ఎన్ని మీటర్స్ వెళ్తున్నట్టు ఇంటూ 180. క్లియర్. సో 18 1 18 10 12 5 60, 60 into 10 600. చూసారా, సింపుల్ గా అయిపోయింది. అందుకే నేను ముందు క్యాన్సిల్ చేయలేదు దీంతో. ఇప్పుడు 1 సెకండ్ కి ఎంత డిస్టెన్స్ వెళ్తుందంటే 180 సెకండ్స్ కి ఎంత డిస్టెన్స్ వెళ్తున్నట్టు ఇంటూ 180. సేమ్ 18 18 gets cancelled. 16 into 5 is 80, 16 5 is 80, అండ్ దిస్ ఇస్ 0. సో ఇది 600 మీటర్స్ వెళ్ళింది, ఇది 800 మీటర్స్ వెళ్ళింది 3 మినిట్స్ లో. సో ఆ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఎంత ఉన్నట్టు, 200 మీటర్స్ ఉన్నట్టు. సో ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆఫ్టర్ 3 మినిట్స్ విల్ బి 200 మీటర్స్. క్లియర్. మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నా, అర్థం కాకపోయినా యూ కెన్ ఆస్క్ మీ, ఐల్ డెఫినెట్లీ హెల్ప్ ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్. క్లియర్. సో దిస్ ఇస్ యువర్ హోంవర్క్ ప్రాబ్లమ్. ఇది వర్క్ అండ్ టైం కి సంబంధించింది. సో వర్క్ అండ్ టైం మీద మేడ్ ఎ డెడికేటెడ్ వీడియో. మీకు ఆ టాపిక్ వచ్చినా సరే ఆ మెథడ్ నేను ఏదైతే చెప్పానో అది డెఫినెట్లీ ఒకసారి చెక్ చేయండి. బికాస్ ఆ మెథడ్ లో సాల్వ్ చేయడం వల్ల మీకు వర్క్ అండ్ టైమ్ లో చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, సో మీకు ఈ టాపిక్ రాదు అని అనుకుంటే వర్క్ అండ్ టైమ్ డిస్క్రిప్షన్ లో మెన్షన్, ఆ వీడియో చూసిన తర్వాత మీరు డెఫినెట్లీగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఓకే, సో ఆ మెథడ్ మీరు కన్ఫర్మ్ గా చూడండి. దట్ మెథడ్ ఇస్ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ దిస్ పర్టికులర్ టాపిక్. ఓకే, so if you really like the content, please do give us a like and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.